స్థిరాస్తి వ్యాపార ప్రాధికార సంస్థ రెరాకు వచ్చే ఫిర్యాదులపై బాధితులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు సూచించారు. ఈ మేరకు ఫిర్యాదుదారుల నుంచి సంతృప్తి వ్యక్తీకరణ లేఖలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలుదారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా రెరా చూడాలని ప్రధాని కోరారు. గృహ మార్కెట్పై నమ్మకాన్ని పునరుద్ధరించడానికి రెరా నిబంధనల్ని ఖచ్చితంగా పాటించడం కీలకమని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 62,000 కోట్లకు పైగా విలువ చేసే పలు జాతీయ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. అన్ని రాష్ట్రాల్లో పారదర్శకతతో కూడిన మంచి పాలన ప్రజలకు అందించాలని కోరారు. జాతీయ ప్రాజెక్టులు సత్వరమే అమలు చేసేలా సీఎస్లు చొరవ చూపాలన్నారు. లేకుంటే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతుందని ప్రధాని చెప్పారు. దేశవ్యాప్తంగా 100కు పైగా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులు నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. ఐటీఐ కోర్సుల్లో న్యూక్లియర్ పవర్ను సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని మోదీ ఆదేశించారు.